శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనం గురుచరిత్రల పారాయణంలో 39వ అధ్యాయంకి వచ్చామండి. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారటండి. గంధర్వపురంలోని సోమనాథుడనే సదాచార సంపన్నుడైన వృద్ధ బ్రాహ్మణుడు ఉండేవాడటండి. అతనిది అపస్తంభాశాఖ సౌనక గోత్రము. అతని భార్య గంగంబ అంటండి. 60 ఏళ్ళు నిండిన సంతతి కలగలేదటండి. ఆమె నిత్యము శ్రీగురుని దర్శించి వారి పాదాలను పూజించి ఆరతిచ్చి సాష్టాంగ నమస్కారం చేసి తిరిగి వస్తుండేదట. ఇలా ఆమె కొన్ని సంవత్సరాలు తదేక దీక్షతో చేస్తుండేదట. ఒకనాడు స్వామి నవ్వుతూ ఆ మహా ఇల్లాలితో, అమ్మా, ఎన్నాళ్లుగా మమ్మల్ని సేవిస్తున్నావు, నీ అభిష్టమేమిటో ఎన్నడూ చెప్పలేదే, ఇప్పటికైనా చెబితే గౌరీనాథుని కృప వలన నీ కోరిక నెరవేరుతుంది అన్నారండి. ఆమె ఎంతో సంతోషించి దోసిలి యొగ్గి కన్నీరు కారుస్తూ ఇలా చెప్పుకున్నదటండి. స్వామి, కొడుకులు లేని వారికి ఉత్తమగతులు ఉండవు కదా, అందువలన గొడ్రాలుగా ఉండడమే మహాదోషమైంది. నేను మహాపాపిష్టినైన కారణంగానే నాకు బిడ్డలు కలగలేదని అందరూ నన్ను యావగించుకుంటున్నారు. దానికి తోడు మాతృత్వము లేకుంటే స్త్రీల జీవితాలకు సంతృప్తి కలుగదు కదా. పితృదేవతలు కూడా తమ కులంలో ఒక మగబిడ్డ జన్మిస్తే తమకు తిలోదకాలు లభిస్తాయని ఎంతో ఆశతో ఎదురుచూస్తూ ఉంటారు. బిడ్డలు లేని ఇల్లే కాదు. అటువంటప్పుడు చంకన బిడ్డనెత్తుకునే అదృష్టానికి నేను నోచుకోలేదు. అలాగే నాకు 60 ఏళ్ళు నిండిపోయాయి. మాకు మా పితృదేవతలకు తిలోదకాలిచ్చేవాడు లేకుంటే మాకు పున్నామ నరకము తప్పదేమో. స్వామి, అయిందేదో అయిపోయింది. మరు జన్మలోనైనా నాకు బిడ్డలు కలిగేలా అనుగ్రహించండి చాలు అని ఆయన పాదాలకు నమస్కరించింది. శ్రీగురుడు నవ్వుతూ, ఓసి పిచ్చి తల్లి, ఏమి కోరిక కోరావమ్మా? ఎప్పుడో రాబోయే జన్మ సంగతి ఇప్పుడెందుకు? అప్పుడు బిడ్డలు కలిగిన వాళ్ళు మేమిచ్చిన వరము వలన కలిగినట్లు నీకెలా తెలుస్తుంది? చూడండి, ఆ తల్లి మరుజన్మ కన్నా ఈ జన్మలో బిడ్డలు లేరని వేడుకుంటే ఆయన స్వామి ఇలా అంటున్నారు, మేమిచ్చిన వరం వలన కలిగినట్లు నీకెలా తెలుస్తుంది? మరో జన్మలో నీవు నిత్యము మమ్మల్ని ఇంత శ్రద్ధగా సేవించుకున్నందుకు మాకెంతో సంతోషంగా ఉన్నది. కనుక నీవు కోరినది ఈ జన్మలోనే లభించేలా వరమిస్తున్నాము. కొద్ది కాలంలోనే నీకు ఒక కూతురు ఒక కొడుకు కలుగుతారు అని ఆమెను దీవించారటండి స్వామి. చూసారా, 60 ఏళ్ళు వచ్చేసి నాకు ఇంక ఇప్పుడు సంతానం కలగదు అని ఆ తల్లి అనుకుంటే, భగవంతుడు తలుచుకుంటే ఆ భక్తుని యందు ఎంత అనుగ్రహం ఉంటుందండి. అలాంటి అనుగ్రహాన్ని ఆ తల్లికి ఇస్తానని చెప్పారండి స్వామి. మరి ఏం జరుగుతుందో రేపొద్దున తెలుసుకుందాం. అంతవరకు అందరికీ జై గురుదత్త, శ్రీ గురుదత్త.